హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకుందాం వెజిటేబుల్ బిర్యానీ. ఎందుకో తెలుసా? మా చెల్లుందే రోజుకి బిర్యానీ అని తినేస్తుంది. నాకు ఈరోజు టైం దొరికింది వండడానికి. సో బిర్యానీ చేయడానికి రెడీయా? సో బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా బిర్యానీ బేసిన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు, ఇంకా పుదీనా, ఇంకా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా 4 మిర్చి వేసుకోవాలి. తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి. బిర్యానీ మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. పన్నీర్ ఇంకా మష్రూమ్ వేసుకోవాలి. కట్ చేసిన టమాటా కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, మెయిన్ ఇంపార్టెంట్గా కర్డ్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా సరిపడా సాల్ట్, కొంచెం గీ అండ్ 2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పసుపు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అది కొంచెం బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ వేగాయో లేదో చూసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కలిపిన వెజిటేబుల్ మ్యారినేట్ అంతా వేసుకోవాలి. అది ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తరువాత 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వాష్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి. వెజిటేబుల్ బాగా వేగిన తర్వాత కడిగిన రైస్ వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపి వాటర్ అంతా ఇంకిపోయేలాగా కలపాలి. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మన రైస్ బాస్మతి అయితే ఇలా తీసుకోవాలి, లేదా సోనా మసూరి అయితే 4.5 వేసుకోవాలి. ఇలా తీసుకుంటే కర్రీ లేకుండా బిర్యానీ తినవచ్చు. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలో చూస్తూ బాగా బాయిల్ అయినప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకేముంది, బిర్యానీ పూర్తి అయ్యేలాగా ఒక మంచి మాట చెప్పుకుందామా? చూడండి ఫ్రెండ్స్, జీవితం అంటే పెద్ద గెలుపు కాదు, రోజు మనం చేసే చిన్న ప్రయత్నాలే ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు ఆగకుండా ముందుకి నడవడమే రియల్ స్ట్రెంగ్త్. మంచి ఆలోచనలు, పేషెన్స్, గ్రాటిట్యూడ్ ఉంటే మన జర్నీ ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా అవుతుంది. మీ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి. టైం అదే అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది. బిర్యానీ కూడా అయిపోవచ్చింది. ఇంకేముంది, ప్లేట్లోకి సర్వ్ చేసి నా అందాల రాక్షసి అయిన చెల్లికి ఇచ్చేస్తే ఏముంటుందో చూద్దాం. మా చెల్లి కూడా బిర్యానీ తినేసి సూపర్గా ఉందని చెప్పేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్తారా? అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.